వెల్కమ్ వాసుగురు ఛానల్కి. నేను మీ కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి. మనం 12 అధ్యాయాల లాగా లేకుంటే ఎపిసోడ్ లాగా చేద్దాం అన్నది ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాము. ఆ ఇంటర్వ్యూస్లో ఏంటంటే అవుట్లైన్ చెప్తున్నాం, కానీ ఎక్కడ కూడా డెప్త్గా అసలు ఎలా ఉండాలి, ఏముండాలి అన్నది ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పటి నుండి ఏంటంటే మనం కొన్ని ఎపిసోడ్లు చేద్దామన్న ఒక ఆలోచన. ఆ ఆలోచన భాగంలో మొదటి ఎపిసోడ్గా ఈరోజు మనము చేస్తున్నాము. కాబట్టి మీకు ఎటువంటిది ఉన్నా మనం రాబోయే రోజులల్లో ఏదున్నా కూడా ఛానల్లో మనం ఈ ఛానల్ చూస్తున్నప్పుడు మీ ఆ డౌట్లు ఏమున్నా లేకుంటే మీకు ఏదైనా అనుమానాలు ఉన్నప్పటికీ మీరు దానికి కింద ఛానల్లో రాస్తే నేను కూడా దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఛానల్ చూసి వదిలేస్తే కనుక మిగతా వాళ్ళకు కూడా కొంచెం డౌట్లు ఉన్నప్పుడు మనం ఏం రాయకుంటే ఛానల్లో వాళ్ళకు డౌట్లు ఉన్నా మీ డౌట్లు ఉన్నా అక్కడనే ఉండిపోతాయి. కాబట్టి దయచేసి మీకు ఏదైనా అనిపిస్తే ఎంబడే కింద రాయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం తూర్పు రోడ్ ఎలా ఉంటే ఏముంటుంది, తూర్పు రోడ్ అంటే ఏంది? యాక్చువల్గా తూర్పు రోడ్ ఇక్కడ చూడండి మీరు, ఇది తూర్పు రోడ్. మనకి తూర్పు రోడ్లో మనకు గేట్ ఎక్కడ ఉంటుంది, లేకుంటే గేట్ మధ్యలో ఉండాలా, చివరి ఉండాలా, ఈశాన్యం. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్యం అవుతుంది మనకి. ఇప్పుడు ఈస్ట్ అన్నము ఇది ప్యూర్ తూర్పు ఉంటుంది. మనం ఇక్కడ వచ్చి సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. ఈ మూడిట్లలో ఎక్కడుంటే మంచిది. లేదా మనం ప్లాట్ తీసుకుంటున్నాం, కొందామని వెళ్ళినప్పుడు మనకు దిశ అంటే ఏంది? ఫస్ట్ దిశ అన్నది ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి మీరు చూసినప్పుడు 100కి 100 పాలు ఇది తూర్పు. ఇక్కడ మీకు ఎటువంటిది అది లేదు. అంటే దిశ తిరిగిపోవడం కానీ లేకుంటే లేకపోవడం కానీ లేకుంటే తూర్పు ఇక్కడ చూడండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు ఇప్పుడు దిశ లేదు. ఇక్కడ చూసారా, ఇందులో ఇంతకుముందు మనం ప్లాట్ చూసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చూసిన ప్లాట్ ఎలా ఉంది? మనకు తూర్పు ఇక్కడ ఉన్నది అన్నప్పుడు తూర్పు ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి మీరు, ఇక్కడికి వచ్చేసరికి తూర్పు మారిపోయింది కదా. ఇక్కడ తూర్పు కాదు, ఇక్కడ గేట్ పెడితే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ గేట్ పెడితే ఆగ్నేయంలో వస్తుంది గేటు. సో ఈ విధంగా దిశ అన్నది మారిపోతుంది. ఎప్పుడైతే దిశ మారిపోతుందో మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అంటారు కదా, అందరు అంటుంటారు, అరే ఇల్లు కొన్నాను నాకు ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి, ఇల్లు కొన్నప్పుడు బాగుండే కదా. మీరు చూపించుకునేది ఏదైతే ఉంటుందో, మీరు అందరు చూపించుకునేది ఈ ప్లాట్ విధంగానే చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ తీసేసి మీరు దిశ చూసుకున్నప్పుడు ఇది 30 డిగ్రీలు ఉందా, 15 డిగ్రీలు ఉందా, 20 డిగ్రీలు ఉందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక 5 డిగ్రీల వరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఈ రోడ్ ఉన్నప్పుడు మాత్రమే. తూర్పు ఉండి ఈశాన్యం వైపు తిరిగిందా లేదా ప్లాట్. ఇప్పుడు ఈశాన్యం తిరిగింది ప్లాట్, అదే ఆగ్నేయం తిరిగింది అనుకుందాం. ఇప్పుడు ఆగ్నేయం తిప్పి చూద్దాము. ఇప్పుడు చూడు, ప్లాట్ ఆగ్నేయం తిప్పినాం. మనం ఆగ్నేయం తిప్పినప్పుడు మళ్ళీ మారిపోతున్నాయి. ఎంట్రన్స్ ఎక్కడ వస్తుందో చూసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మన ప్లాట్ కొనేటప్పుడు కంపాస్ పెట్టి, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన, మీరు కంపాస్ పెట్టుకొని మన ప్లాట్ తూర్పు ఉన్నదా, ఆగ్నేయం తిరిగిందా, ఈశాన్యం తిరిగిందా, ఇది కేవలం తూర్పు రోడ్ ఉన్నప్పుడే చూసుకోవాల్సిన దిక్కులు. తూర్పు మళ్ళీ మీరు ఉత్తరం పోయినప్పుడు కానీ, దక్షిణం వచ్చినప్పుడు కానీ, లేకుంటే పడమటి వచ్చినప్పుడు కానీ ఇవి మారిపోతుంది. మళ్ళీ ఈ దిక్కు తిరిగినప్పుడు జరిగే రిజల్ట్స్ ఏవైతుంటాయో అవి మారిపోతాయి. కాబట్టి మీరు ఈ విధంగా తూర్పు ప్యూర్ ఉన్నదనుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసేద్దాము, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు కూడా. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం అందరం ఏం చేస్తుంటామంటే ఈశాన్యము మంచిది కదా అని చెప్పేసి ఈశాన్యం అని గేట్ పెడతాం. ఇక్కడికి వచ్చే రవిస్థానం అంటే మనం 9 భాగాలు చేసుకున్నప్పుడు ఫస్ట్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే 9 భాగాలు అన్నప్పుడు అందరికీ రాకపోవచ్చు, తెలవకపోవచ్చు. కానీ 3 భాగాలు చేసుకోవడం చాలా తేలిక. 3 భాగాలు చేసుకునేది అని ఉండేది. ఎగ్జాంపుల్కి 45 ఫీట్లు ప్లాట్ అనుకుందాం. 45లో ఇక్కడ ఒక 15 ఫీట్లు అనుకుందాం, ఇక్కడ ఒక 15 అనుకుందాం, ఇక్కడ ఒక 15, 45 అయ్యింది. ఈ 15లో తూర్పులో ఉన్నప్పుడు ఒక 5 వదిలిపెట్టేసి మీరు 10లోనే పెట్టుకోండి, లేదా ఈ మూడిట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ మన ప్లాట్ కంప్లీట్గా మీరు సగభాగం వచ్చిన తర్వాత ఉచ్చ స్థానంలో పెట్టుకోండి, ఇక్కడ ఇటువైపు. కాబట్టి ఇక్కడ 3 వదిలేసిన తర్వాత నెక్స్ట్ 5లో పెట్టుకోవచ్చు. లేదు మనకు స్థలం లేదు అన్నప్పుడు కొంచెం జరిగి పూజలకు కూడా వెళ్ళొచ్చు కొద్దిగా. కానీ ఇక్కడ నుండి మీదికి జరగకూడదు. ఈ సగభాగం కంటే మన ప్లాట్ కంటే 50% కంటే కింది రాకూడదు. కాబట్టి ఈ రకంగా చేసినప్పుడు అయితే మంచి ఫలితాలను వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఉచ్చస్థానం నుండి బయటకు వస్తారు. తర్వాత ఇటు వెళ్తారా అన్నది మన ఇష్టం. రెండవది, నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పినాను, వీధి అంతం ఉండకూడదని.
తూర్పులో ఇక్కడ డెడ్ ఎండ్ ఉండొద్దండి. డెడ్ ఎండ్ ఇక్కడ ఉండకూడదు, కానీ ఇక్కడ డెడ్ ఎండ్ ఉండొచ్చు. దక్షిణ ఆగ్నేయంలో డెడ్ ఎండ్ ఉండొచ్చు. ఇది చాలా గమనించుకోవాల్సిన విషయం. వీధి అంతం ఇక్కడ, మీరు ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు వీధి అంతం ఇక్కడ వెళ్ళలేరు. అంటే మీకు ఉత్తరం లేదు, ఈశాన్యం వైపు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కానీ మీరు ఎప్పుడైతే తూర్పు నుండి ఇంటికి ఆగ్నేయంకి వస్తారు, ఆగ్నేయం వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు ఇబ్బందులు. ఇంట్లోకి వెళ్తామే మనకు ఎప్పుడు ఆగ్నేయం నుండి బయటకు వస్తున్నాము అంటే ఏంటంటే అగ్ని మీదకి వెళ్ళి బయటికి వెళ్తున్నారు. అగ్ని వైపు బయటికి వెళ్తున్నారు దక్షిణం. ఇక్కడ ఏమవుతుందంటే అనారోగ్యమైన విషయాలు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యమైన విషయం కానీ, లేదా బయటికి వెళ్ళే బిజినెస్లో కానీ ఇబ్బందులు వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మనం అంటాం వేళ విషయం మనం, లేకపోతే ఇంట్లో నుండి మనం బయటకు వెళ్ళినాం, ఎవరు ఇవి కాదండి. మనం చూసుకోవాల్సిందల్లా కేవలం మనం చూడాల్సింది మనది ఎక్కడ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, ఇల్లు కొన్నాము, ఏం చేయలేము, లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము, అప్పుడు కొంచెం దూరం ఇట్లా ప్రయాణం చేసి అట్లీస్ట్ ఇట్లండి, కనీసం కొంతలో కొంత మెరుగవుతుంది. ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ నడక ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఉత్తరం కానీ తూర్పు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఈ గేట్లు ఎప్పుడు కూడా ఈశాన్యం పెట్టకూడదండి. ఇది రవిస్థానం. ఇది 3.5 సంవత్సరాల్లో మీకు ఏం చేయదండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అదే ఇంట్లో 3.5 సంవత్సరాలు చాలా బాగుంటుంది. 3.5 సంవత్సరాల్లో మీకు వచ్చేవి ప్రాబ్లమ్స్ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినట్టు కేసులు కానీ, లేదా మీకు మీ ఇంట్లోకి పెద్దవాళ్ళతోటి గొడవలు అవ్వడం కానీ, లేకుంటే మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నా, బ్యాంకర్స్ తెచ్చుకున్నా, లేకుంటే ఏ రకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక కోర్టు కేసు వస్తే అయితే మీరు ఓడిపోవడం ఏమైనా గెలవడం అన్నది జరగదండి. కాబట్టి గేట్ ఇక్కడ పెట్టుకోకుండా వీలైనంత వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ భాగంలో పెట్టుకోండి. ఇది 4వ భాగం అంటాం మనము. 9 చేసిన తర్వాత, తూర్పు 9 భాగాలు చేసిన తర్వాత ఇది 4వ భాగం. కానీ 2, 4 పెట్టాలి. 5లో కూడా పెట్టడానికి లేదు. 5లో పెడితే చాలా క్యాలిక్యులేటెడ్ చేయాలి. ఇవాళ రేపు 5లో చాలా వరకు మనకి ఇంటికి ఏమొస్తుందంటే లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ చాలా సందర్భాలలో ఈ లిఫ్ట్ కూడా ఏంటంటే అండి, మనం ముందే పెట్టుకోవాలి, వెనకనే పెట్టాలన్నది లేదు. ఈ లిఫ్ట్ను ఉత్తరం కూడా పెట్టుకోవచ్చు, కానీ క్యాలిక్యులేషన్ చేసుకొని. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లిఫ్ట్ పొజిషన్స్ కూడా అందరూ ఏమంటారంటే లిఫ్ట్ గుంత కదండి, బావి లెక్క తీసుకోవాలి. అది బావి ఎక్కడ ఉండాలన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నేను చెప్పడానికి మనం ఇంకా చాలా ముందు లిఫ్ట్ గురించి మాట్లాడదాం. కేవలం ఇప్పుడు మనం మాట్లాడుతున్న తూర్పు రోడ్డుకు సంబంధించింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు, ఉత్తర వాయువ్యంలో ఎప్పుడు మెట్లు పెట్టుకోవాలి, దక్షిణ నైరుతిలో ఎప్పుడు మెట్లు పెట్టుకోవాలి, లేకుంటే ఇక్కడ పడమట నైరుతిలో ఎప్పుడు మెట్లు పెట్టుకోవాలి. ఇవి అన్నది మనము ఇంకా మన రాబోయే ఎపిసోడ్లలో ఒక్కొక్క ఎపిసోడ్లో మనం చేస్తుంటాం. ఇప్పుడు ఇంకొకటి చూసుకోవాల్సిందంటే ముఖ్యమైనది తూర్పు పోటు చాలా మంది అండి. తూర్పు పోటు చాలా మంచిది, అందులో డౌటే లేదు. కానీ మీరు తూర్పు పోటు ఉన్నట్టు రోడ్డు, ఇది నార్త్లో టీ పాయింట్ కూడా అంటారు. ఇక్కడ మనకు వచ్చి తూర్పు ఈశాన్యం పోటు. ఇక్కడ మీరు చూడాలి, తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టుకున్నప్పుడు ఈ పోటు ఇక్కడ వచ్చింది. మీరు కనుక ఇక్కడ చూడాలి, ఈ పోటు ఇక్కడ మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి. ఇక్కడ గేట్ ఇక్కడ ఉంటే గేట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ తగులుతుందండి. అంటే మీ ఇంటి పోటు పక్క వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇక్కడ గేట్ ఉండడం వల్ల. కాబట్టి మీరు పోటు ఉన్నప్పుడు ఇక్కడ గోడనే ఉండాలి, మీ గేట్ని షిఫ్ట్ చేసుకోవాలి. గేట్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే చూడండి, పోటు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. మన పోటు వీధి పోటు ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ నుండి వచ్చిన వీధి పోటు ఇక్కడనే ఆగిపోతుంది. ఇది మనకు బెనిఫిట్స్ అవుతాయి, చాలా మంచిది ఇది. కానీ ఇక్కడ మళ్ళీ వీధి పోటు ఇక్కడ కూడా ఉండకూడదండి. రోడ్ కొన్ని సందర్భంలో రోడ్ ఇక్కడ నుండి వస్తుంటుంది. వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో మనకి రోడ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది కూడా తప్పండి. కేవలం ఈ భాగంలో నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కేవలం ఈ భాగంలో పోటు మంచిది. మళ్ళీ ఇక్కడ వచ్చి కానీ ఉచ్చస్థానం దాటిన తర్వాత కానీ, లేకుంటే 50% ఆఫ్ ద ప్లాట్ మొత్తం మన 50% ఇక్కడ తీసుకున్నప్పుడు 50% మారిపోతుంది చూసారా. ఈ 50% మారినప్పుడు
రోడ్ ఇక్కడ చూడండి మీరు, ప్లాట్ మన ఇంటి మొత్తానికి 50% వచ్చి తగిలింది అనుకోండి, మీకు జరిగేది ఏంటంటే నష్టం జరుగుతుంది. ముందు మీ పొట్ట మీద కొడతారు ఎవరైనా. మీ పొట్టనే అంటే పొట్ట మీద వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, లేకుంటే ఆరోగ్యపరమైన, ముఖ్యంగా మగవాళ్ళకు కానీ, మగ సంతానం మీద అంటే పురుష సంతానం మీద ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పొట్టు ఇక్కడ కానీ, లేకుంటే పొట్టు ఇది రోడే తీసుకుంటున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది రోడ్డు హిట్టింగ్ చూడండి, తూర్పు ఆగ్నేయం, ఇంటికి తూర్పు ఆగ్నేయంలో వస్తుంది. అట్లా మీరు ఎక్కడ లేదు, కేవలం ఇక్కడ మాత్రమే. ఇదే మీరు ఇక్కడ తప్ప పోటు ఎక్కడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి మీరు ఇది ఒకటి చూసుకోవాల్సిందిగా, నెగిటివ్ లేకుండా చూసుకోండి, మనకి అందరికీ మంచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.